సినిమా బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. అందరూ వచ్చి చూడండి సినిమాని, ఎంకరేజ్ చేయండి. నా ఫస్ట్ సినిమా స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. సో చాలా వెయిట్ చేశాను, యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సిన సినిమా. చాలా వెయిట్ చేశాను. ఈ సమ్మర్ కి కరెక్ట్ సినిమా, అందరూ వచ్చి ఖచ్చితంగా చూడండి. నాకు ఇందులో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి, అవి నచ్చాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వర్కౌట్ అయినాయి. అండ్ క్లైమాక్స్ సెట్ ఏదైతే ఉందో అది నేను రియల్ గా చూసాను కాబట్టి ఇక్కడ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఆ వర్క్స్ నాకు బాగా నచ్చాయండి. అవునవును. లావణ్య గారు మాతో వర్క్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది, బట్ సినిమాలో చాలా ఎనర్జెటిక్ గా కనిపించింది. అది నేను షాక్ అయ్యాను. సో మేడం అందరూ బాగా చేశారండి. బాగుందండి, అందరూ ఖచ్చితంగా చూడండి. నాకైతే సతీ లీలావతి అండి, మన మెగాస్టార్ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి గారు, అలాగే ఒక హ్యాండ్సమ్ హీరో దేవ్ మోహన్ కాంబినేషన్ వచ్చిన సినిమా సతీ లీలావతి. గతంలో ఇదే పేరుతో ఒక సినిమా వచ్చింది, కమల్ హాసన్ గారు, కోవై సర్ల వీళ్ళందరూ ఉండేది. సో ఈ సినిమా ఏంటంటే భార్య భర్తల మధ్య జరిగే కొట్లాట, టామ్ అండ్ జెర్రీ లాగా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కొట్టుకుంటారు. లాస్ట్ లో ఎండింగ్ లో భార్య యొక్క విలువ ఏంటని భర్త తెలుసుకుంటాడు, భర్త యొక్క విలువ ఏంటని భార్య తెలుసుకుంటుంది. అలా మ్యూజిక్ కూడా చాలా బాగుందండి, మిక్కీ జే మేయర్ గారిది. ఆయన ఇంతకుముందు గతంలో హ్యాపీ డేస్ కానీ, మహానటి కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు కానీ చాలా సినిమాలు చేశారు ఆయన. సో చాలా బాగుంది. శ్రేయా ఘోషాల్ కూడా ఒక పాట పాడారు, అది కూడా బాగుంది. అందరూ ఫ్యామిలీ తప్పకుండా చూడండి, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. నిజంగా లావణ్య త్రిపాఠి గారు పెళ్ళైన తర్వాత ఫస్ట్ మూవీ ఇది, మెగా ఇంటి కోడలు. సో అందరూ కూడా ఆమెను ఆదరించండి. అలాగే దీనికి రామ్ చరణ్ గారు ప్రమోట్ కూడా చేశారు ఈ మూవీకి. సో అందరూ కూడా చూడండి, సతీ లీలావతి. థ్యాంక్ యూ. నేనైతే 3 స్టార్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. బాగుంది, మూవీ బాగుంది, వాచబుల్. మ్యూజిక్ ఇంక చెప్పనవసరం లేదు. మిక్కీ జే మేయర్ అంటే ఆయన వరల్డ్ క్లాస్ మ్యూజిక్ ఆయన ఇస్తారు, మీ అందరికి తెలుసు. గతంలో ఇందాక చెప్పాను కదా, బాగున్నాయి పాటలు, బాగున్నాయి. మ్యూజిక్ ప్లస్ పాయింట్, లావణ్య త్రిపాఠి యాక్టింగ్ సెకండ్ ప్లస్ పాయింట్. అది ఇంకో హీరోయిన్ కూడా ఉందండి, చాలా బాగుంది. ఆమె పేరు మడోనా సెబాస్టిన్ అని, ఆమె కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, జోక్స్ ఉన్నాయి, బాగుంది. అంత ఫ్యామిలీ పరంగా జోక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్, అంటే కొట్టుకున్న మళ్ళీ మంచి అవుతాం, బాగా చూపించారు. అందరూ చూడండి, వచ్చి ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ ని. హీరోయిన్ చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడుతుంది, బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించిందా లేకపోతే రొటీన్ స్టోరీ? బాగుంది, డిఫరెంట్ గానే అనిపించింది కొంచెం. అవును, చాలా హ్యాండ్సమ్ గా, బ్యూటిఫుల్ గా ఉంది, చక్కగా ఉంది. పెళ్ళైన తర్వాత బాగుంది. అవును, చాలా బాగుంది. చూడండి, అందరు చూడండి, బాగుంది. సతీ లీలావతి చూసామండి. వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా బాగుంది, ఫ్యామిలీ టైప్ బాగుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలిసి ఉండాలి అనే కాన్సెప్ట్ లోనే బాగుంది. లావణ్య త్రిపాఠి సూపర్ గా చేసింది. అండ్ లేడీ ఓరియంటల్ కాబట్టి చాలా బాగా మంచిగా చేసింది. ఇంత ముందు సినిమాస్ కన్నా ఈ సినిమా బాగా యాక్టింగ్ చేసింది. వాళ్ళు గొడవపడి మళ్ళీ తన భర్తని తను గెలుచుకుంది. బాగుంది, నాకు హీరోని క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక హస్బెండ్ ఎలా ఉండాలి, ఒక వైఫ్ తోనే ఒక మంచి మీనింగ్ ఇచ్చింది అందులో. కామెడీ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. నచ్చి బాగా చేసింది యాక్టింగ్ అనిపించింది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో అలాంటిది రాదు సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తుంది కదా, వాళ్ళకి ఒక మీనింగ్ ఉంది ఇందులో. బాగుంటది, బాగుంది, చాలా బాగుంది, నచ్చుతుంది అందరికి.